అందుకని దేవుడు తన యొక్క వాగ్దానములు, తన యొక్క ప్రవచనాలు, హీ ఓన్లీ డస్ ఇట్ బై గ్రేస్, కృప వలన. అది కాదు ప్రభా, నేను దొంగోడిని నాయన, నేను మోసగాడిని ప్రభా, అన్నయ్య దీవెన తీసుకొని వచ్చేసాను, అన్నయ్య అనుకొని బ్లెస్ చేసాడు, ఆ బ్లెస్సింగ్ నీ మీద వచ్చింది. ఎన్ని పక్కన పెడదాం, నేను డిసైడ్ అయిపోయాను. ఎన్ని గొడవలు ఉన్నా సరే మీ ఇంట్లో నేను ఒక డిసైడ్ అయిపోయాను యాకోబు, అదేంటంటే నేను నీతో చెప్పిన మాట నెరవేర్చేదాకా నేను నిన్ను విడిచిపెట్టను. నో జాకబ్, ఐ విల్ నాట్ లీవ్ యువర్ జాకబ్. ఈ రోజున బేతేలుకు మీరు వచ్చినట్లయితే నిజంగా, ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ హియర్ టుడే, this is my cry today. May you hear a voice from the heavens, a voice from the mouth of God. దేవుని యొక్క నోటి నుంచి ఈ స్వరం, ఈ శబ్దము మీరు వినాలని నేను ప్రార్థిస్తున్నాను. ఏంటంటే that God speaking inside your heart, that I will not leave you until I have finished what I have spoken over you. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్న స్వరము మీరు వినాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. సో ఎవరు విడిచిపెట్టారు మిమ్మల్ని, ఎవరు మిమ్మల్ని ఒంటరి స్థితిలో వచ్చి ఉంచేశారు, ఎవరు మీ ఫోన్లు ఆన్సర్ చేయట్లేదు, ఎవరు మీ పక్షం నిలబడలేదు, ఎవరు మిమ్మల్ని తృణీకరించారు, ఎవ్రీథింగ్ గోస్ టు ద అదర్ సైడ్. మై గాడ్, నీ దేవుడు, హీ హాస్ మేడ్ ఎ ప్రామిస్, ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆయన. అందుకే నేను చెప్తున్నాను, ద ప్లేస్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. వాట్ యు ఆర్ బికమింగ్ ఈస్ ఎంపవర్డ్, ఈస్ డిజైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీరు ఏమిగా తయారు చేయబడాలో అది అవటానికి ఆ బలం అంతా ఎక్కడ ఇవ్వబడుతుందంటే దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వబడుతుంది.